హాయ్ వర్స్, వెల్కమ్ టు మై ఛానల్ పృథ్వీ ప్రాపర్టీస్. అలాగే మనకి కేసరపల్లి అయితే ఒక మంచి లొకేషన్లో ఒక ప్రాజెక్ట్ నుంచి తీసుకురావడం జరిగిందండి. ఇది చాలా ప్రీమియం ప్రాజెక్ట్ అనమాట. ఇది కస్టమర్కి ఆలోచన విధంగా కన్స్ట్రక్ట్ చేసుకునే ప్రాజెక్ట్ అనమాట. ఇది కస్టమర్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ డెవలప్మెంట్ చూస్తున్నారు కదండి. అలాగే కంప్లీట్ డెవలప్మెంట్స్ అనేవి ఇక్కడ అయిపోయినాయి. సీసీ రోడ్స్, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్, మనకి విల్లా చూస్తున్నారు కదండి. చక్కగా ప్రీమియంగా కస్టమర్ వెల్యువేషన్ వర్క్తో, అలాగే కస్టమర్ విధంగా ఏ విధంగా కస్టమర్ కావాలో ఆ విధంగా కంపెనీయే కన్స్ట్రక్షన్ చేస్తుంది అనమాట. ఇందులో ఇది మనకి దీంట్లో చూస్తే కనుక కస్టమర్ కేవలం కొన్ని ఓపెన్ ఫ్లాట్లే ఇచ్చింది అనమాట. ఇందులో కథమయ్యని హౌసింగ్ ప్రాజెక్ట్ అనమాట. ఇది చాలా ఈ లొకేషన్లో చాలా మనకి హైవే కనెక్టివిటీ కానీ, లేకపోతే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ, అలాగే మనకి మేధా టవర్, అలాగే హెచ్ఎల్ టెక్నాలజీ కానీ చాలా దగ్గరలో నియర్ బై ఉంటుంది అనమాట. కొన్ని ఓపెన్ ఫ్లాట్స్ ఇస్తుంది కంపెనీ. అయితే మనకి ఇందులో కస్టమర్కి ఏ విధంగా కన్స్ట్రక్షన్ కావాలో ఆ విధంగా కంపెనీయే కన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. ఇందులో ఓపెన్ ఫ్లాట్ కొన్న కస్టమర్ ఇక్కడ హౌసింగ్ అయితేనే ఇస్తుంది అనమాట. దాంట్లో లిమిటెడ్గా ఒక 4 నుంచి 5 ఫ్లాట్లు మాత్రమే ఓపెన్ ఫ్లాట్లు అయితే ఇచ్చింది. చూస్తున్నారు కానీ డెవలప్మెంట్ కూడా చాలా బ్యూటిఫుల్గా చేసింది అనమాట. మనకి అలాగే సిమెంట్ రోడ్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైన్ సిస్టమ్ కానీ చక్కగా చాలా బ్యూటిఫుల్గా అయితే చేసింది అనమాట. అలాగే మనకి ఈ రోడ్లో కూడా కస్టమర్కి నచ్చిన విధంగానే కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారండి హౌస్లు అనేవి. ఇది చూస్తే కనుక మనకి ఇది చూస్తున్నా కానీ హెచ్ఎల్ అనమాట. ఇది కేవలం హెచ్ఎల్ ఇక్కడ మనకి కేవలం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎవరైతే హౌస్ కొని ల్యాండ్ కొని హౌస్ కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మేధా టవర్, అలాగే హెచ్ఎల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ పీజీ కంపెనీస్ అయితే ఉన్నాయండి. అలాగే మనకి రెంటల్ పర్పస్ గా హౌస్ కొని రెంట్లకి ఇద్దామన్న ఇది ఒక అవకాశం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి సాఫ్ట్వేర్ కంపెనీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలాగే ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న మెడికల్ కాలేజెస్లో అవ్వచ్చు. అలాగే మనకి ఆ పార్క్స్ కూడా చాలా ప్రీమియంగా డెవలప్ చేశారండి. పార్క్స్ కూడా మనకి ఇందులో చూసారా చిల్డ్రన్స్ ప్లే ఏరియా అనమాట. ఎక్విప్మెంట్ కూడా ఆల్మోస్ట్ డెవలప్మెంట్ జరిగిపోయింది ఇందులో మనకి. అలాగే వాలీబాల్ కోర్టు, షటిల్ కోర్టు కూడా మనకి ఎక్విప్మెంట్ అయితే ఇచ్చేసారు. ఆల్రెడీ ఇందులో మనకి చిల్డ్రన్స్ పార్క్లో కూడా ఆల్మోస్ట్ ఇందులో బాస్కెట్బాల్ కోర్టు, అలాగే పిక్కుల్ కోర్టు, అలాగే డెవలప్మెంట్స్, వాటర్ ట్యాంక్ మొత్తం కంప్లీట్గా అయిపోయినాయండి. చక్కగా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా చేశారనమాట. ఇందులో మనకి వాకింగ్ ట్రాక్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. చాలా ఇది ఒక ప్రశాంతమైన వాతావరణంలో మనకి ఒక ఇండిపెండెంట్ హౌస్ కానీ, ఒక విల్లా కానీ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉందామన్న ఇది ఒక బెస్ట్ అవకాశం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఎక్విప్మెంట్ ఇక్కడ మనకి కావాల్సిన మెయింటెనెన్స్ కానీ వీటి కానీ ఎక్విప్మెంట్ కూడా అంతా కంపెనీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ ప్రాజెక్ట్లో క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ క్లబ్ హౌస్ వర్క్ అయితే కంటిన్యూ అవుతుందండి. దీంట్లో మనకి అలాగే క్లబ్ హౌస్లో ఎండీస్ అన్ని దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే లైబ్రరీ కానీ, అలాగే జిమ్, ఫంక్షన్ హాలు, అలాగే మనకి సెలియన్, అలాగే ప్రతిదీ కూడా ఇందులో ఒక మినీ క్లబ్ హౌస్ అయితే దీంట్లో అరేంజ్ చేయడం జరిగింది. ఇది మనం కన్స్ట్రక్షన్ చేసే హౌసింగ్ అన్ని కంప్లీట్గా కస్టమర్ హౌసింగ్ అండి. కంపెనీ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. కానీ ఓపెన్ ఫ్లాట్ తీసుకుంటే కస్టమరే కన్స్ట్రక్షన్ చేసే విధంగా కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే ఇది కస్టమర్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఏ ప్రాజెక్ట్లో ఫ్లాట్ కొన్నా మా ఎలివేషన్ ఉండాలని కొన్ని కంపెనీస్ అయితే నేను చెప్తా ఉంటాయి. కానీ ఇక్కడైతే అది కాదనమాట. కస్టమర్కి నచ్చిన విధంగా, కస్టమర్కి ప్రకారంగానే ఇక్కడ కంపెనీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి ఈ కన్స్ట్రక్షన్ చేసుకున్న కస్టమర్ కన్స్ట్రక్షన్ చేసిన వెళ్ళాల్సి అనమాట. ఇందులో ఓపెన్ ఫ్లాట్స్ కూడా లిమిట్గా ఉన్నాయండి. కేవలం ఒక 5 నుంచి 6 ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. గజం వచ్చేసరికి 33,000 చెప్తున్నారు. అందులో స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది. ఇందులో మనకి విల్లాగా ఉంటే విల్లా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లేదంటే ఇండిపెండెంట్ హౌస్ G+1 కావాలంటే మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో కొన్ని హౌసింగ్ అయితే ఉన్నాయి. ఇందులో డూప్లెక్స్ ఉన్నాయి, అలాగే ఇండిపెండెంట్ సింప్లెక్స్ హౌస్ కూడా ఉన్నాయి అనమాట. మనకి సింప్లెక్స్ హౌస్ సుమారుగా 90 lakhs నుంచి 1.10 దాకా 1.20 lakhs దాకా అవుతుంది అనమాట. డూప్లెక్స్ కావాలంటే మీకు 1.50 లక్షల నుంచి 1,60,20 లక్షల దాకా విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసి ఇష్టం జరుగుతుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కోసం ఈ డిస్ప్లే ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే మరిన్ని వివరాలు తెలియపడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.